కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారంట, ఏం చెప్తారండి మీరు? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నాడంట, గిరా తిరుగుతుంది ప్యాను. పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అంటున్నాడు. పద్మనాభం గారు అయితే ఏం పని అవరండి, ఇప్పుడు మట్టికి పద్మనాభం రెడ్డి అయిపోవాలా. ఆయన గీత ఆల్రెడీ ఇంటికాడ కూర్చుందా. పద్మనాభ రెడ్డి గారి పేరు మార్చుకున్నాను, ఇప్పటికే మార్చుకుంటే మాడి పేరు ఇప్పుడు కూడా మేము రెడ్డి గారు అని పిలుస్తున్నాండి. పద్మనాభ రెడ్డి పద్మనాభం గారు అంటే పద్మనాభ రెడ్డి అని పిలుస్తున్నాడు. పేరు మారిపోయిందండి, పద్మనాభ రెడ్డి అని మార్చేసాడు. పిఠాపురం మొత్తం కూడా పద్మనాభ రెడ్డి గారు అంటారు. తమ్ముడు మాట, మనం రెడ్లను కూడా మనం కించపరచకూడదు, పెట్టుకోండి. వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళు పెట్టుకోలేదండి. రెడ్లు కూడా వద్దంటున్నారు వీడిని అని చెప్పాలి మనం. రెడ్లు వద్దంటున్నారు విషయం తెలియదండి మాకు. రెడ్లు ఇందాకనే రెడ్డి గారిని అడిగామండి. అతను పద్మనాభ రెడ్డిగా మేము మారిపోతే మేము కాపులుగా మారిపోతాం, అసలు మా దాంట్లోకి రానివే రెడ్డి గానే. అతను కానీ రెడ్డిగా వస్తే మేము కాపులుగానే మారిపోతాం. కానీ ఒక రెడ్డి గారిని అడిగానండి, అడిగితే అతను మా దాంట్లో రానియ్యం, ఒకవేళ అతను వచ్చినా మేము కాపులుగా మారుతాం కానీ అతని దగ్గరికి మేము వెళ్ళమని చెప్పారండి రెడ్డి గారు. ఆ రెడ్డిది కూడా రాపచ్చారు అదండి, మేము అడిగే కూడానండి. ఓకే, రెడీ సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఇది పిఠాపురమేనా సార్? కాదు సార్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ రావడానికి ఒకటే కారణం అండి, ఇక్కడ రాజకీయంగా గూండాలు, రాజకీయంగా డబ్బులు పంచే వ్యక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు పిఠాపురానికి అని చెప్పి తెలిసి మేము కొంతమంది అభిమానుల రూపంలో ఇక్కడ రావడం జరిగిందండి. ఎందుకంటే గోండాయుధం చేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తే గోండాయుధం చేస్తారు. మీ అభిమానంతో గోండాయుధాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే డబ్బులు పంచే వ్యక్తులు కూడా అభిమానంతో ఎదుర్కోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క అరాచకాలని పిఠాపురంలో అరిగట్టడానికి మీరు ఒక హైదరాబాద్ నుంచి అనుకున్నారు. పవన్ గారు, చిరంజీవి గారు, మెగా హీరో అభిమానులు అందరూ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పిఠాపురంలో ఉన్నారు. వాళ్ళకి ఓటు లేకపోయినా ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని ఎదుర్కోవడానికి, అలాగే ఇక్కడ జరుగుతున్న ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి ఆయనకి అత్యంత అధిక మెజార్టీ తెప్పించడం కోసం జన సైనికులుగా మారి ఇవాళ ఇక్కడ అతి గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ వేలాది మందిగా ఇక్కడ జన సైనికులు అందరూ తరలి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అత్యంత నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ పడాలన్న మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఇంటిని టచ్ చేశారు. ఇలా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ప్రతి హౌస్ని, ప్రతి మహిళని, ప్రతి వృద్ధుని, ప్రతి అన్నని, అమ్మని, నాన్నని, అందరినీ, అక్కని, చెల్లెలందరినీ కూడా జన సైనికులు అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి ఇలా రాష్ట్రం యొక్క పరిస్థితులు వివరించి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు నిర్ణయం చూసిన తర్వాత మేము ఇక్కడ లక్షలో ఒక మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తూ మేము ముందుకెళ్తున్నాం సార్. జై జనసేన. నిజాయితీగా నాయకుడిని పోరాడతాం, గెలుస్తాం, గెలిపించుకుంటాం. సార్ ఒక మాట చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటే ఇక్కడికి వచ్చారు, కానీ 21 నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఆయనకి, మరి పవన్ ఒక్కళ్ళే గెలిస్తే సరిపోద్దా? మీకు ఒకటి మాట చెప్తున్నా, మాలాంటి వాళ్ళు ప్రతి దుక్కునికి వెళ్ళారు. 21 కాన్స్టిట్యున్సీలు కూడా అదే విధంగా వెళ్ళారు. జన సైనిక్స్ ప్రతి ఏరియాలో జన సైనిక్స్ ఉన్నారు. భయ్యా, జగన్ లండన్ వెళ్తున్నా అంటే ఏంటి కథ? తిరుగుతుంది వెళ్దారన్నా పర్మిషన్ మన మోదీ గారు ఎవరు ఏంటండి? ఏం చేస్తాడు పార్లమెంట్? ఏం చేస్తాడు ఏంటండి? ఇక్కడ మన కూటమి
ఇక్కడ ప్రధాన సీఎం ముఖ్యమంత్రి మన చంద్రబాబు అవుతాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడు. ఇక్కడ మినిస్టర్ అవుతాడు. అయిపోయింది మెజార్టీ, భారీ ఎత్తున మెజార్టీ. గిరా తిరుగుతుంది పేరు. ఇక మళ్ళీ రాడు జగన్. ఇంకేముంది బాబా. నమస్తే అన్న. ఇంటికి 40,000, 50,000, 30,000 ఇలా ఇస్తున్నారు అని చెప్పి ప్రచారం వస్తుంది. ఏంటి మరి పరిస్థితి ఇక్కడ? సార్ మాది పిఠాపురం మండలం వెళ్తుర్తండి. 40,000, 50,000 ఇచ్చినా ఇవాళ కరెంటు బిల్లుకి ఇంటి ఖర్చులకి సరిపోవండి. మనకంటూ ఒక ఆదాయం, మనకు సంపాదన ఉంటే మన కాళ్ళ మీద మనం నిలబడతామండి సార్. అది మన జగన్ గారి దగ్గర లేదండి సార్. 10 రూపాయలు ఇచ్చాం, మనకు కూడా తిరిగి వెళ్ళేదా? ఈ గ్రూప్కి 1000 రూపాయలు ఇచ్చాం, లేదా 18,000 ఇచ్చాం, 18,500 ఇచ్చాం. ఆ గ్రూప్ కోపనేస్తామని ఈ చేనేత కార్మికులని అయ్యి అని అంటున్నారు. కానీ అన్నీ మర్చిపోయారు సార్. ఈరోజు మనకు అభివృద్ధి కావాలి సార్. రేపు రాబోయే భవిష్యత్తుకి మన పిల్లలకి అభివృద్ధి కావాలండి. అభివృద్ధి అంటే జాబులు ప్లస్ ఇక్కడ కంపెనీలు రావాలి సార్. ఆ కంపెనీ అన్నది లేదండి. ఒక రైతులకి ప్రాజెక్టులు కూడా లేవండి. ఉన్న ప్రాజెక్టుని మన పిఠాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వరమ గారు పురుషోత్తపట్నం ఎత్తిపోత పథకం తెస్తే ఆ పథకాన్ని కూడా ఆపిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది, పెండుం దొరబాబు గారి, గీత గారిది అండి. మేము పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నామండి. పిఠాపురం నియోజకవర్గంతో మాకు ఏమీ చేస్తారని ఆశలు, మాకు ఏమీ ఇస్తారని కాదండి. ఆ ఎత్తిపోతల పథకం నీరు ప్లస్ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, ఇంకా ఎన్నో రోడ్లు ఉన్నాయండి మిగిలిపోయినాయి. ఆ రోడ్లన్నీ వేసి మాకు అవకాశం కల్పిస్తారని మన యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రం సపోర్ట్ చేస్తుందండి. అలాగే మా పిఠాపురం నియోజకవర్గం తరఫుని, మా వెల్దుర్తి గ్రామం తరఫుని కూడా సపోర్ట్ చేస్తున్నామండి. అలాగే మా వరమ గారి సహాయ సహకారాలతో కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గౌరవంగా ఈ ఎన్నికల్లో మెజార్టీ అనేది 1,00,000 అంటారు, 2 లక్షలు అంటారు, అంత చెప్పలేమండి. ఇది మెజార్టీకి అంత లేదండి. ఇది అంతా ఒక సునామీ అండి. ఈ సునామీలో ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని ఓట్లు పోతాయో ఎవరు చెప్పలేమండి. ఇదంతా సుడిగాలండి. ఈ సుడిగాలు అయితే ఎన్ని చెట్లు పడిపోతాయో ఎవరికి తెలియదు కదండి. అలాగే మన గవర్నమెంట్ కూడా ఎవరు పోవతో చెప్పలేమండి. కూటమి గాలికి ఈ జగన్ గాలి తట్టుకోలేదని నేను ఒక ఓటర్గా, కార్యకర్తగా మీకు మనవి చేసుకున్నాను. థ్యాంక్ యూ. జనసేన బాలాజీ, సాగర్ బాలాజీ, జనసేన డైహెడ్ ఫ్యాన్ బాలాజీ. ఇక్కడ ఒక విశేషమైన విచిత్రమైన వ్యక్తిని మీకు చూపిస్తా. 110 రోజులుగా రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆయన. జనసేనకు ఓటేయమని, కూటమికి ఓటేయమని కోరుతూ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు. అసలు ఏంటి ఆయన కథ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆయన పేరు బాలాజీ. బాలాజీ అంటే ఉట్టి బాలాజీ అండి, పత్తిపాటి నాగ బాలాజీ అండి. నాగార్జున సాగర్ అండి మాది. రాష్ట్ర పర్యటన చేశాను. నాగార్జున సాగర్ని ఇచ్చాపురం వెళ్ళా, ఇచ్చాపురం నుంచి నగరం వెళ్ళా, నగరం నుంచి మళ్ళీ పిఠాపురం వచ్చానండి. ఎటు వెళ్ళినా సరే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని తహతహలాడుతున్నారు. మే 13వ తారీఖున బ్రహ్మాండమైన మెజార్టీ 175 గెలవపోతున్నాం. 1-2 తగ్గినా పర్లేదు కానీ 170 మాత్రం తగ్గదండి. జనరల్గా మీరు ఏం చేసేవాళ్ళు? మాది టెంట్ హౌస్ అండి. టెంట్ హౌస్ సిఆర్డీ ఉద్యోగం నాది. అమరావతి రద్దయిన కాంచి మాకు పనులు లేక టెంట్ హౌస్, సొంత పనుల మీద, ఇంటికాడ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. మరి నువ్వు రాష్ట్రం అంతా తిరగడానికి ఎట్లా, నీకు డబ్బులు ఖర్చు ఎట్లా చేస్తావు? మేము 1,300 మంది డ్రైవర్లు అండి. సిఆర్డీ రద్దు అయిన తర్వాత టౌన్ ప్లానింగ్ అంతా రద్దు అయిపోయింది. ఎక్కడ గొంగలు అక్కడ ఎవరికాడు హైదరాబాద్ వెళ్ళి హోటల్లో పనిచేసుకుని ఎక్కడా కూడా బతుకుతున్నారు. అంటే 5 సంవత్సరాలు చాలా కష్టంగా బతికాం. ఇక మీదట జనసేన టీడీపీ ఐకమత్యం అయిన తర్వాత కూటమి వస్తుందని మాకు నమ్మకం వచ్చింది. మా ఉద్యోగాలు మాకు వస్తాయని మాకు నమ్మకం వచ్చింది. మా పవన్ కళ్యాణ్ మీకు సంపాదన లేదు కదా, రాష్ట్రం అంతా ఇలా తిరుగుతున్నారు కదా, ఏం చేద్దాం? ఎక్కడ తింటున్నారు? ఎండగిండి వానకు తెలిసి ఎక్కడ ఉంటే అక్కడ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు ఆఫీసుల్లో పడుకుంటాం. అక్కడక్కడ కార్యకర్తలు బాగా ఇప్పుడు చూసారా గ్లాస్ గుర్తు ప్రచారమా? గ్లాస్ గుర్తు కొట్టేమని గాజు పవనన్న జెండా రావాలి పవనన్న జెండా అని నినాదంతో నేను సమస్యలు పెట్టింది, ప్రజా సమస్యలు పెట్టింది. అయితే సమస్యలు పెట్టా. మళ్ళీ ఏంటి మీతో పాటు
కోతి రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డి గారు మా నోరు లేని జంతువులు కూడా అన్యాయం చేశాడండి. అడవులను కొట్టేశాడు, ఒక రక్షణ లేదు. ఆవులు గేదెలు కబేలాలు వెళ్ళిపోయినాయి. ఇక ముందు ముందు పసిపిల్లలకు పాలు కూడా దొరకకుండా చేయాలని చూస్తున్నాడు. పాలు 200 రూపాయలు అమ్మాలని ఒక రూల్ పెడతాడు రేపు నుంచి. మీరు 2000 ఇచ్చినా తీసుకోండి, 5000 ఇచ్చినా తీసుకోండి. ఓటు అనేది మాత్రం జనసేన కూటమి సైకిల్ గుర్తుకేయండి, గాజుగాసుకేయండి, కమలం గుర్తుకేయండి అని నేను ప్రజలందరినీ తెలివితేటలుగా ఉండండి. కోడికెత్తి డ్రామాలు ఆడి బాబాని చంపించుకుని ఇప్పుడు గొలకరాయి డ్రామా ఆడేసి ప్రజలందరినీ మోసం చేశాడు. మళ్ళీ మా నమ్మకమే చంద్రబాబు నాయుడు, మా నమ్మకమే పవన్ కళ్యాణ్ గారు, మా నమ్మకమే మోడీ గారు అని మా ప్రజలందరూ నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. మనకి పోలవరం పూర్తి అవ్వాలన్నా, అమరావతి రావాలన్నా, అటు విశాఖకు కాపాడుకోవాలన్నా, ప్రత్యేక రైల్వే జోన్ రావాలన్నా, విద్య, వైద్యం, ఉపాధి ఏది చేయాలన్నా సమర్థులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఇప్పుడు అది సమస్యలు పెట్టాది, ఈ సమస్యలు పెట్టి అంటే ఏంటి అందులో ఇది ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయండి. ఆంధ్రప్రదేశ్ లో మనిషి గురించి ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. కాలు పని అని అదని లిక్కర్ కల్తీ లిక్కర్ తాగి చచ్చిపోతున్నారు. ఎట్లా చచ్చిపోవాలా? ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ లో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. హత్య రాజకీయాలు అయిపోయినాయి. ఏదైనా మాట్లాడితే దౌర్జన్యాలు అయిపోయినాయి. ఎక్కడికెక్కడ స్టేషన్కి వెళ్ళి కొడతాం, లేకపోతే దౌర్జన్యాలు చేయటం. మాట వింటే సరే లేదా స్టేషన్లో పెట్టి కొట్టిస్తాం. పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తాం. ఇక లోకల్ లీడర్ అంటే ఒక దౌర్జన్యం, ఒక రౌడీ, ఒక రాజారెడ్డి రాజ్యాంగం అమలైందండి ఆంధ్రప్రదేశ్ లో ఈ 5 సంవత్సరాలు. చాలా బాలాజీ గారు, మీరు చాలా సార్లు కలుసుకున్నాం. నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడ కనబడుతున్నారు. నేను రాష్ట్రపతి తిరుగుతున్నా, మీరు రాష్ట్రపతి తిరుగుతున్నారు. సో ఎక్కడెక్కడ తిరిగారు మీరు? నేను ఈ నాగార్జున సాగర్ నుంచి బయలుదేరి ఇచ్చాపురం దాకా వెళ్ళానండి. ఇచ్చాపురం నుంచి మళ్ళీ తిరుపతి వరకు వెళ్ళా. మళ్ళీ తిరుపతి నుంచి ఇప్పుడు రాత్రి హనుమాన్ జంక్షన్ మోడీ గారిది ర్యాలీ చూసుకుని మళ్ళీ ఇటు వచ్చేసాను అనమాట. ఓకే, ఎట్లా ఉంది పరిస్థితి? ప్రజలందరూ అసలు 100కి 100 మార్కులు వేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరూ ఎటువంటి ప్రలోభాలు లొంగరు. నువ్వు ఎన్ని 10,000 ఇచ్చిన, ఓటుకి 10,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా తీసుకుంటారు, నీకు మాత్రం ఓటు వేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు కలిశానండి. ఏమన్నారు ఆయన? నాకు సెల్ ఫోన్ పగిలిపోతే సెల్ ఫోన్ ఇచ్చారు. నాకు దేవుడు సెల్ ఫోన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాకు దేవుడు అండి పవన్ కళ్యాణ్ గారు. పిలిచి భోజనం పెట్టి నన్ను చాలా నాకు చాలా నా దేవుడు నా కళ్ళారు చూసిన తర్వాత నాకు చాలా తృప్తి కలిగింది. నా దేవుడే పవన్ కళ్యాణ్, నాకు దేవుడు అంతే. ఆయన కోసం ఏదైనా చేయాలనే తాపత్రయంతో రాష్ట్రం అంతా పర్యటించా. ప్రజలందరూ తెలివితేటలుగా ఉండమని, ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని నా తాపత్రయం అండి. ప్రజలందరూ ఈసారి కూటమి అభివృద్ధిని గెలిపించవలసిందిగా నా మనవి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓటుకి 3,000 5,000 ఇస్తామంటున్నారు కదా, మరి వాళ్ళు గెలుస్తారా ఏంటి? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు అత్తగారికి కోళ్ళకి పశువు ఇంకోమాని కింద చంద్రబాబు నాయుడు వేసారు కదా. ఆ డబ్బులు తీసుకుని ఓసీపీకి వేస్తారండి. డబ్బులు తీసుకుని ఓసీపీకి వేసారు. ఇప్పుడు అతను మంచోడు అంటే ఏం చెప్తాం, ఇతర పార్టీ వాళ్ళు మంచోడు అంటే మనం ఏం చెప్తామండి. అదండి కారణం. ఇప్పుడు మనకి మా ఊరికి ఎమ్మెల్యే గారు చేశారండి పనులు. మాకు సిమెంట్ రోడ్డు గట్ట వేయించాడు, అన్ని పనులు చేశాడు. 1 కోటి రూపాయలు పని చేయండి తెలుగుదేశం పార్టీలో. డైరేజీలు, సిమెంట్ రోడ్లు అన్నీ వేయించాడండి. మాకు కరోనా టైంలో కూడా ఆయన ఆదుకున్నాడండి మా ఊళ్ళో. మా వరమగారండి, దొంతమూరండి ఆయన. వరమగారితే పిఠాపురం కాకినాడ ఇల్లు హౌసింగ్ కట్టించుకున్నారండి. అదండి. ఇప్పుడు అసలు మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ పార్టీకన్నా గాసుగా వేస్తాండి ఓటు. ఏ పార్టీలో ఉంటే మా ఎమ్మెల్యే గారు ఎద్దులు ఉంటే అందులో వేస్తాండి ఓటు. అదే అసలు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు అందులో కలిసారు కదండి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అందులో కలిసారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో కలిసారు కదా. అసలు సీట్ ఇవ్వాల్సిన పర్లేదు పవన్ కళ్యాణ్ గారు. మా ఎమ్మెల్యే గారు అందులో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి రైలుగట్టి కిందకే వచ్చారు కాబట్టి ఇవ్వాలి. అతని పక్కన జాగ్రత్త అండి. అది ఓకే. రేపు జనసేన అధికారంలోకి వస్తే మీ పిఠాపురం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పిఠాపురం వైభోగంలో చేస్తాడని చెప్పాడండి. తూర్పుగా రైలుగట్టి కింద అని గుళ్ళు గోపురాలు అన్నీ కట్టించాడు అన్న మాట. ఆదుకోకపోతే పొద్దున్న 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన జెండా ఎత్తేస్తాడు. చెప్తున్నా కదండి, యథార్థం. మేలు జరిగింది, నేను ప్రతి ఇంటికి న్యాయం చేశానంటున్నాడు. మాకు ముందు వంగ గీత గారు వచ్చారండి. మాకు తెలుగుదేశంలోనే ఎన్టీ రామారావు గారు కాలనీ ఇచ్చారు. కాలనీ ఇచ్చి వెళ్ళిపోయాక ఈ పిల్లి సత్యబాబు తెలుగుదేశంకి వచ్చాడు. తెలుగుదేశంలో పిల్లి సత్యబాబు చెరువులో దొంగని మామూలు పోయి చెరువులో దొంగని ఊరు కప్పెట్టించాడు. అది అయిపోయింది.
వరమారు వచ్చారండి. తారు రోడ్లతో చూద్దాం, సిమెంట్ రోడ్లతో చూద్దాం, అన్నీ ఆయన వేయించాడు మాకు. వంగ గేదర్ రెండు పరిపాలన చేసింది. ఈ ఊరు తొక్కి చూడలేదు, ఆ ఊరు తొక్కే చూడలేదు ఆవిడ. రేపు భవిష్యత్తులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీకు ఎలా చేస్తాడు అనుకుంటున్నారు? మాకు బాగా చేస్తాడని మా నాయకుడు చెప్పాడు కాబట్టి బాగా చేస్తాడని మాకు అనుమానం ఉంది. చేస్తున్నాం కాబట్టి మీకు చేస్తున్నాం అండి. ఆయనకి అది మీరు ఏ గుర్తు ఓటేస్తారు? మీరు మీకు గ్యాస్ కండి. గ్యాస్ జనసేనకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు మీరు? ఏంటి జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? మా గురువు గారు ఎలాగైతే వెళ్ళారో ఆయన నడకబడిని బట్టి మేము వెళ్ళిపోదాం. గురుగారు ఎవరు? వరమారండి. వరమారం ఎలా చెప్తే అలా చేస్తామని మేము వచ్చామండి. ఆయన ఇటువైపు ఉంటే అటువైపు ఉంటాం మేము. ఓకే, మీ 5 ఊళ్ళు ఇక్కడ ఉన్నాయి. 5 ఊళ్ళు అంతా ఒకటే జాతి. 5 ఊళ్ళు జాతి కూడా ఒకటే జాతి. 5 ఊళ్ళు కూడా ఆయన ఎలా చెప్తే అలాగే వింటాం మేము. మాకు అలా చేసాడు ఆయన. వర్మ గారి సపోర్ట్ కూడా ఫుల్గా ఉందంటారు పిఠాపురం? ఫుల్గా ఉందండి పిఠాపురం మాకు సపోర్ట్. వర్మ ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? వస్తుందండి, మెజారిటీ వస్తుంది. 1,00,000 అంటున్నారు. మాటకైనా 1,00,000 నిజంగానే చేస్తారా? ఏంటి నిజంగానండి, మాట కాదండి, నిజంగానే. మీ ఊరిలో 100 మందికి ఎంతమంది జనసేనకి వేస్తారు, ఎంతమంది వైసీపీకి వేస్తారు? 95 మంది దాకా ఉంటారు ఏజీముళ్ళు. ఇది 500 ఎంత 1400 ఓటింగ్ అండి. పోతే 100 150 పోతాయండి. ఎంత ఖర్చు పెట్టినా సరే జనసేనకి ఓటే ఖర్చు పెట్టినా సరే ఒక 100 150 పోతాయి. ఉన్న అన్ని గలసగా పడిపోతాయి.